స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో త్రిబుల్-ఆర్ రైతులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసిన కానీ ఈ రైతుల గోడు పట్టించుకునే నాదులు లేడు. దీంతో రైతులు ఈ తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నామినేషన్ వేయడం కోసం సిద్ధం అవుతున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో ఉంటున్నారు అనేది తెలుస్తుంది. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బరిలో ఉండడానికి కారణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ కొరకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కూడా తిరుగుతా ఉన్నాం. ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, సీఎం గారిని కూడా కలవడం జరిగింది. సీఎం గారు రీజనల్ రోడ్ అసలు అపాయింట్మెంట్ వేయట్లేదు కనుక ఈ విధంగా బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ లో జరిగే బై ఎలక్షన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఈ రైతులను 200 నుంచి 300 మంది వేసి ఒడగొడితే కనుక ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏనికి మేము సిద్ధంగా 100 మంది రెడీ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే ఉండు అదే విధంగా మంత్రిని కలిసే ప్రయత్నం మీరు చేశారా? కలిస్తే మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ 10 సార్లు కలవడం జరిగింది. నేను హామీ ఇస్తా, మీకు అండగా ఉంటా. రీజనల్ రోడ్ మారాలంటే అష్టవంకరం ఉంది. ఒక్కోసారి ప్రభుత్వం కూడా మారవలసి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు చెప్పిండు. మంత్రి గారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు అసలు గుంట పోని 60 కిలోమీటర్లు ఎవడాడు చేసిన మంచి చేయాలి, మనిషి కాదు వాడు, నేను 10 సార్లు చేసిన ఆఫీసర్ అని చెప్పి ఈ రోజు ఓట్లు వేసుకొని గద్దెనెక్కి ముఖం చాటేసినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా 10 సార్లు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎప్పుడైతే వినతి పత్రం హైదరాబాద్కి ఇద్దారు తెల్లవరకాల ప్రివెంట్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. రైతులని రౌడీలు, గుండెల లెక్క, క్రిమినల్ లెక్క చేస్తా ఉన్నారు. కనుక ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధం ఈ ఉప ఎలక్షన్ కాదు, వచ్చే జనరల్ ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కటి 8 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే బాధితులు అక్కడ కూడా వేస్తామని చెప్పేసి ఇప్పుడున్న ఉప ఎలక్షన్ లో కూడా ఈ 100 మంది సిద్ధంగా ఉన్నాం. మీరు ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? మీ అనల్మెంట్ మార్చాలంటున్నారా, లేకుంటే ఏదైతే మీ నష్టపరిహారం ఇవ్వాలంటున్నా కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అలైన్మెంట్ పై స్పష్టత రావట్లేదు. వాళ్ళకు ఇష్టానుసారంగా చేసుకుంటా ఉర్రి. దక్షిణ భాగం 40 కిలోమీటర్లు చేసిరి, ఉత్తర భాగం 20 కిలోమీటర్లు, 28 కిలోమీటర్లు చేసిరి. బడా కంపెనీలకు, పెట్టుబడిదారులకు తొత్తుగా మారినటువంటి ప్రభుత్వం కనుక మొత్తం ప్రజలకు అవసరం లేనటువంటి రోడ్డు కనుక మేము రీజనల్ రింగ్ రోడ్ ని పూర్తి ఎత్తామని ప్రథమంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణకు డెవలప్మెంట్ కావాలనుకుంటారు కనుక రాష్ట్రంలో ఏ విధంగా అయితే అర్ధ భాగం, ఏ విధంగా దక్షిణ భాగం ఏ విధంగా తీసుకురో 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ పరిధి తీసుకోరు, ఈ ఉత్తర భాగం అదే విధంగా తీసుకుంటున్నాం. లేదు ఇది కూడా మాకు వీలు పడదు, సాధ్యపడదు అంటారు అనుకో, మా జిల్లాలో మిగులు భూములు ఉన్నాయి కనుక మాకు భూమికి భూమి ఇస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ తెలంగాణ డెవలప్మెంట్ కి ఎలాంటి అడ్డు లేదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు నామినేషన్ వేస్తున్నారు? రైతులు గత 3 సంవత్సరాల నుంచి కూడా త్రిబుల్-ఆర్ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం కూడా ఈ భూములను తీసుకుంటున్న ఉద్దేశంతో భూముల మీదకి ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ సంబంధిత అధికారులు వచ్చిన సందర్భంగా రైతులు అనేక సందర్భాలు ఇబ్బందులు పడుతూ రోడ్లపైకి ఎక్కి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ఆర్డీఓ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు అక్కడ కూడలి వద్ద అనేకమైన ధర్నాలు చేస్తున్న సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ రోడ్లు అవసరం లేదు, మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మడే ఈ రోడ్లను దాదాపు 60 కిలోమీటర్ల అవతలికి తీసేసి రైతుకు తగిన విధంగా 2023 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమన్న ఇస్తాం, లేదంటే బహిరంగ మార్కెట్ ప్రకారం 3 రేట్లన్నా ఇస్తామనే పద్ధతిలో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అదే ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ప్రజలు, రైతులు మొత్తం కూడా రైతేసిన రాజ్యం మిగలదు, ఎద్దడిచిన వ్యవసాయం బాగుపడదని ఏదైతే ఉందో ఈ రైతులను ఏడ్పించి అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ త్రిబుల్-ఆర్ రైతులు కూడా మొత్తం చూసినట్టయితే ఈ తెలంగాణ 8 జిల్లాలు, 35 మండలాలు, 160 గ్రామాలు, 45,000 ఎకరాల భూమిని తీసుకోవడం వల్ల రైతులు వారసత్వం నుంచి వచ్చిన భూములు కోల్పోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో రేపు జూబిల్స్ ఎన్నికలే కానీ, రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు కానీ ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు నామినేషన్లు వేస్తా ఉంటున్నారు, ఎంతమంది తోటి రైతులు నామినేషన్ వేస్తాం అనేసి చెప్తున్నారు? రైతులు జూబిల్స్ ఎన్నికల విషయం కాడికి వస్తే జూబిల్స్ ఎన్నికల విషయంలో త్రిబుల్-ఆర్ పేరుతోటి రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది అనేక మీడియాల ద్వారా కానీ, తర్వాత మేము దాదాపు ఢిల్లీకి గడ్కర్ దగ్గర కూడా పోయిన రైతులు పోయి మా భూములు తీసుకోవద్దు అనేది విన్నవించడం అనేది జరిగింది. అదేవిధంగా హైదరాబాదు మన ధర్నా చెక్కు దగ్గర కూడా దాదాపు 3-4 వేల మందితోటి ధర్నా చేసిన పరిస్థితి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం అనేది జరిగింది. ఈ జూబిల్స్ ఎన్నికలలో రైతులు మొత్తం కూడా పోయి అక్కడ ప్రచారం చేసి నామినేషన్ వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం మొత్తం కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నది.
ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉందో దాన్ని మీరు ఏదైతే నామినేషన్ వేస్తామని అని చెప్తున్నారో దాన్ని విరమించుకోవడానికి మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల వద్దకు వచ్చి రైతులు ధర్నాలు కూర్చుంటే ఇప్పుడున్న ప్రతిపక్ష మంత్రి వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. రైతుల భూమి, రైతులు ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దనే పద్ధతిలో ఆ రోజు మాట్లాడారు. ఆ రోజున మాట్లాడిన మాటలు వీడియోలు ఉన్నాయి. ఆ పద్ధతిలో నిలబెట్టుకొని రైతుని రోడ్డు ట్రిబుల్ రోడ్ అనేది ఓఆర్ఆర్ నుంచి 60 కిలోమీటర్ల వ్యవధిలోకి తీసుకుపోవాలని, అక్కడ భూములకు కూడా బహిరంగ మార్కెట్ ప్రకారం 3 అంతలు రేట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రైతాంగం మొత్తం కూడా నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అది ఇక్కడ చెప్తున్న రైతులు ఏదైతే మేము భూమి కోల్పోతున్నామో మాకు భూమికి భూమి ఇవ్వాలి తప్ప మాకు ఏదైతే నష్టపరిహారం జరుగుతుందో నష్టపరిహారం కాదు, మాకు భూమికి భూమి ఇవ్వాలి. లేని పక్షంలో మేము ఏదైతే తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉందో పెద్ద సంఖ్యలో ఉప ఎన్నికల్లో నామినేషన్ వేస్తామని ఇక్కడి రైతులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో గణేష్, యాదాద్రి భువనగిరి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.